హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ గిరిధర్. నేను ఒక ఆల్కహాలిక్ ని. ఆల్కహాలిక్స్ అనానిమస్ అండి. మన బిగ్ బుక్. త్రాగుబోతుతనం గురించి మరింత వివరణ. పేజీ నంబర్ 33, సెకండ్ పేరా. మితంగా తాగి ఉండడం సాధ్యపడిన వ్యక్తులకు త్రాగడం మొత్తంగా ఆపివేయగలగటం ఎలా అన్నది ప్రశ్న. ఈ గ్రంథం చదువు సరే ఈ గ్రంథం చదువుతున్న పాఠకుడు తను కూడా త్రాగడం ఆపివేయాలన్న కోరిక కలిగి ఉన్నాడని తెలుస్తున్నాడు. ఆధ్యాత్మికేతర అంశాల సహాయంతో ఒక వ్యక్తి తన త్రాగుడు వదిలివేయగలడా లేదా అనే విషయం, తను తాగాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకునే శక్తిని అతడెంత మేరకు కోల్పోయాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు చాలా గొప్ప యోగ్యత ఉందని మనలో చాలా మంది భావించాం. మొత్తంగా ఎల్లప్పటికీ త్రాగడం ఆపివేయాలనే తీవ్రమైన తపన ఉండేది. అయినా ఆపడం అసాధ్యమని కనుగొన్నాం. మా కోరిక అవసరం ఎంత గొప్పదైనా మద్యాన్ని దాని దారికి దానిని వదిలివేయడంలో పూర్తి అశక్తత. మేము కనుగొన్న రీతిలోని త్రాగుబోతుతనం యొక్క బాగా గాబరా కలిగించే లక్షణం. నా పేరు కార్తిక్ అండి. నేను ఒక త్రాగుబోతుని. థ్యాంక్ యూ అండి అవకాశానికి. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లము నిజంగా తాగలేని వాళ్ళకే ఉంటుంది. అంటే కంట్రోల్లో తాగలేని వాళ్ళు. కంట్రోల్లో తాగేవాడు ఎప్పుడు తాగబోతులేదు. అది కంట్రోల్లో తాగనే వాళ్ళు ఇద్దరు హెవీ డ్రింకర్ అయినా అవ్వాలి, లేకపోతే తాగబోతే. సో మన ప్రాబ్లం తాగుడు మానేయాలన్న ఎంత కోరికున్నా అవ్వదు ఆ పని. నేను ఇంత ముందు కూడా చెప్పాను. ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం అంటారు. ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం అంటే మిగతా స్టెప్పులు లేకపోతే ప్రాబ్లమే ఫస్ట్ స్టెప్. ఇంకా నీకు దీని తీవ్రత తెలియలేదు. అలా అని చెప్పి నేను ఫస్ట్ స్టెప్ ఎంత ఒప్పుకున్నా నేను ఓన్గా మానేస్తాను అంటే పాజిబుల్. తపస్సు చేసిన ఫస్ట్ స్టెప్ ఒప్పుకున్నా, నేను తాగుబోతుని, నా జీవితం అస్తవ్యస్తుంది. కంప్లీట్ లాలో అప్పుడు ఒప్పుకున్నా నా వల్ల కాదు. ఆధ్యాత్మికంగా పెరగబోతే కొంతమందికి. నా అంటే నేను చెప్తున్నా, నా వల్ల అయితే కాదు, నా అనుభవం చెప్తున్నా. సో నాకు మిగతా స్టెప్లు ఉండాలి. నాకు ఉత్తి మీటింగ్లు, ఉత్తి సర్వీసు, ఉత్తి ఏదేదో పై పై స్టెప్పులు కూడా నాకు సరిపోదు. సో నా అనుభవంలో ఇన్ని ఉండాలి నాకు. ఎందుకంటే అదే శక్తిహీనత. సో అదే మాట్లాడుతున్నారండి. నెక్స్ట్ పారాకి వెళ్దాం సార్. అలాంటప్పుడు మా పాఠకులు తాము కూడా మాలో ఒకరేనని సంతృప్తికరంగా నిర్ధారించుకోవడంలో వారికి మేము ఏ విధంగా సహాయపడగలం? బహుశా కొంతకాలం పాటు త్రాగుడిని వదిలి ఉండటం అనే ప్రయోగం ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ త్రాగుబోతు బాధితులకు, బహుశా వైద్య సమాజానికి కూడా ఇంతకంటే మెరుగైన సేవలను మేము అందించగలమని భావిస్తున్నాం. కనుక తిరిగి త్రాగడానికి ముందుగా వచ్చే కొన్ని రకాల మానసిక స్థితులను గురించి ఇప్పుడు వివరిస్తాం. ఎందుకంటే ఇదే స్పష్టంగా అసలు సమస్యకు సంబంధించి సో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకి తిరిగి త్రాగకపోతే అసలు ప్రాబ్లమే ఉండదు కదా సార్. రిలాప్స్ లేకపోతే అసలు ప్రాబ్లమే ఉండదు. ఈ 1 year టెస్ట్ చేసుకోవచ్చు, 1 year ఆపచ్చు. కాకపోతే 1 year ఆపినా నువ్వు బహుశా తాగుబోతువే. కాకపోతే ఓన్గా ఆపగలుగుతున్నావు అంతే తేడా. అది ఓన్గా ఆపగలుగుతావా లేదా అన్నదానికి టెస్ట్. తాగుబోతువా కాదు అనడానికి టెస్ట్ కాదు. సరే 1 year ఆపారు, ఓన్గా ఆపారు.
ఆ, ఆ, ఏంటంటే ఆ, మళ్ళీ ఎప్పుడు తాగారు. తాగితే అప్పుడు 1 ఇయర్ ఆపాను, అప్పుడు 1 ఇయర్ ఆపాను అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈసారి కాదు, ఎందుకని జబ్బు పెరిగిపోయింది. అప్పుడు జబ్బు తక్కువ ఉండింది అందుకని ఆపగలిగారు. ఇప్పుడు జబ్బు పెరిగిపోయింది. ఆహా. సో అది సరైన టెస్ట్ కాదు. ఆ మెయిన్ టెస్ట్ ఏంటంటే ఎందుకు రిలాప్స్ అవుతున్నాడు, ఎందుకంటే రిలాప్సే కీలకమైన అంశం. అది అస్తమాటు రిలాప్స్ ఎందుకు అవుతున్నాడు అన్నది కీలకమైన అంశం. కంటిన్యూస్. పదే పదే మొదటి డ్రింకుతో తెగింపుతో కూడిన ప్రయోగం చేసే త్రాగుబోతులు ఏ రకమైన ఆలోచన విధానం ప్రబలంగా స్థిరీకరించబడి ఉంటుంది? అతని నిర్విరామ త్రాగుడు భార్య నుండి విడాకులు మరియు వ్యాపారం దివాళా తీసే పరిస్థితులకు దారి తీసి దారి తీసినప్పుడు కూడా అతనితో ఈ విషయాలను హేతుబద్ధంగా చర్చించినప్పుడు అతను నేరుగా ఖరీదైన బారిలోకి నడిచి వెళ్ళడం చూసి అతని స్నేహితులు నిరుత్తులవుతారు. అతను ఎలా ఎందుకు చేస్తాడు, దేనిని గురించి అతను ఆలోచిస్తున్నాడు? దీని స్నేహితులు మరి ఆశ్చర్యపోతారు. ఒకేమో పెళ్ళాం విడాకులు ఇవ్వడం రెడీగా ఉంది, డబ్బులు ఎన్ని పోయినాయి. ఆ, దేనివల్ల ఈ తాగుతున్నావు ఉన్న దానివల్ల అయితే మళ్ళీ వెళ్తావు బాబు. ఎవడైనా రిస్క్ తీసుకుంటాడో అసలు మామూలు విషయంలో చెప్పి చూద్దాం. ఆ, ఆ, ఇప్పుడు మీ ఆవిడ ఆ, ఏదో చిన్న విషయం ఏంటంటే ఓజో విషయంలో గొడవ అవుతుంది. ఇంకా ఎందుకు లేరా బాబు అని ఆపేస్తారు. రోజు ఈ గొడవ ఎందుకు అంటే, అవునా కదా? ఆ, కాకపోతే మనం ఏం చేస్తాం? ఆహా, ఈ విషయంలో నీకు ఏదైనా సరే డబ్బులు పోతున్నాయి ఏదైనా అవ్వచ్చది, మనం ఆపేస్తాం. ఆపేసినా గతి ఈ విషయంలో ఆపలేం అనమాట. ఎందుకంటే మామూలు వాళ్ళు ఆపుతారు, ఇంత రిస్క్ చేయరు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకు వెళ్తున్నాడు ఇన్నిసార్లు, మళ్ళీ మళ్ళీ ఇన్ని 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 ఆ, ఏంటంటే ఎంత డేంజర్ లో ఉన్నాడు, మళ్ళీ రియాబ్ లో వేయచ్చు, లేకపోతే తెల్లం వెళ్ళిపోవచ్చు, డబ్బులు ఎలాగో పోయినాయి, ఇంకా పోతాయి. ఆ, ఆ, అన్న పరిస్థితుల్లో ఇంకా ఎందుకు వెళ్తాను అన్నది బయట పక్కన వాళ్ళకి ఆశ్చర్యం, మనకేం ఆశ్చర్యం లేదు, అలా అంతే అలాగే వెళ్తాం మనం. కంటిన్యూ. దీనిని మా మొట్టమొదటి ఉదాహరణ జిమ్ అనే పిలువబడే ఒక మిత్రుడు. ఇతనికి అందమైన చక్కటి భార్య, మంచి కుటుంబము ఉన్నాయి. వారసత్వ ఆస్తిగా సంక్రమించిన మంచి లాభాలను అందించే ఆటోమొబైల్ ఏజెన్సీ ఉంది. అతనికి ప్రపంచ యుద్ధంలో మెచ్చుకోదగ్గ రికార్డు కూడా ఉంది. అతను ఒక మంచి సేల్స్ మ్యాన్ కూడా. అతనంటే అందరికీ ఎంతో ఇష్టం. అతను తెలివైనవాడు. నరాల అస్వస్థత మినహాయించి మేము చూసిన మేరకు అతని ప్రవర్తన మామూలుగా ఉండేది. 35 సంవత్సరాల వయసు వచ్చేటంతటి వరకు అతను మద్యం తీసుకోలేదు. కానీ కొద్ది సంవత్సరాలలోనే అతను మద్యం మత్తులో ఉన్నప్పుడు ఎంత హింసాత్మకంగా మారిపోయేవాడంటే అతన్ని నిర్బంధ ఆశ్రయానికి పంపించాల్సి వచ్చింది. మానసిక సంరక్షణ కేంద్రాన్ని వదిలిపెట్టాక అతని అతనికి మాతో పరిచయం ఏర్పడింది. డాట్. సరే, ఇదంతా చదివినట్టున్నాం కదా మనం. జిమ్ కదా చదవలేదా? లేదు కదా? హలో. లేదండి. చదవలేదా? ఓకే. సో ఈ జిమ్ అన్న అతను ఏంటంటే ఆ అందమైన చక్కటి భార్య, మంచి కుటుంబం, ఆ ఆ బాగా వ్యాపారం కూడా బాగానే సాగుతుంది. ఆ
బేసిక్ గా 35 సంవత్సరాల దాకా తాగలేదు ఈయన. కానీ కొద్ది సంవత్సరాల్లోనే అతను మద్యం మత్తులో ఆ, ఎంత హింసాత్మకంగా మారిపోయాడంటే అతన్ని ఆ, నిర్బంధ ఆ, ఇవి చదివినట్టున్నాం సార్. అవునా? ఒక్క నిమిషం చదివామండి. చదివాము. ఇది లాస్ట్ టైం చదివాం. ఆ, సేఫ్టీ నెట్ లో మనకి మెసేజ్ ఉంటుంది, చూద్దాం ఒకసారి. టెన్త్ జూలై. ఇది రాకూడదే దీని తర్వాత ప్రింట్ ఏమైనా తప్పు అంటావా? ఎందుకంటే స్నేహితు రాలేదా ఇవాళ? లేదండి. సో పని చేయండి, ఇది అంతా చదివాము. దాని గురించి ఉమ్, ఏంటంటే బేసిక్ గా జిమ్, ఒక సేల్స్ మ్యాన్, అతను కారు ఉమ్, అమ్మడానికి ఆ ఒక ఊరు వెళ్తాడు. ఏంటంటే పొద్దున్నే వాగ్వాదం జరుగుద్ది వాళ్ళ ఆ, వాళ్ళ బాస్ తోటి. ఉమ్, ఆ, ఊరు వెళ్తాడు, అక్కడ పాలల్లో విస్కీ ఓకే, కలుపుకుని తాగుతాడు. ఆ, సో ఓకే. సో ఎందుకు ఇదంతా అవుతుందంటే ఆధ్యాత్మికంగా ఎదగలేదని ముందే చెప్తాడు. ఆ, ఆ, ఓకే. ఓకే. ఓకే, 36. రా 36 ముప్పై ఫస్ట్ ఆరు పేరా? రెండో పేరా నుంచి మొదలు పెట్టు. లేదు లేదు, ఇప్పుడు ఐడియా వచ్చింది సార్, సారీ అండి. 35లో లాస్ట్ 3 లైన్స్ దగ్గర నుంచి చదువుకోవాలి మనం. ఓకే. ఆ, బ్యాక్ పేజీ, బ్యాక్ పేజీ లాస్ట్ 3 లైన్స్ దగ్గర నుంచి చదువుకోవాలి ఓకే చదవండి. దీనిని. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. మన మిత్రులు మరి నో పొరపాట్లు ప్రాబ్లం సార్. జరుగుతాయి కదా. మళ్ళీ అదే సార్, 35వ పేజీ దగ్గర నుంచి చదువుతున్నాం అండి. రికార్డులో వస్తుంది కాబట్టి చెప్తున్నాం ఇది. ఆల్కహాలిక్స్ అనానిమస్ అండి, త్రాగుబోతుతనం గురించి మరింత వివరణ, పేజీ నంబర్ 35 లాస్ట్ 3 లైన్స్ సార్ అండి. దీనిని విపరీత స్థాయి దృష్టాంతంగా మీరు అనుకోవచ్చు, కానీ మా దృష్టిలో ఇదేమీ అసాధారణం కాదు. ఎందుకంటే ఈ రకమైన ఆలోచన విధానం మాలోని ప్రతి ఒక్కరి యొక్క గుణ స్వభావమైనది. పర్యవసానాల విషయంలో కొన్నిసార్లు జిమ్ కంటే కూడా ఎక్కువగా మేము ఆలోచించడం జరిగింది. మాలోని హేతుబద్ధ ఆలోచన విధానంతో సమాంతరంగా నడిచే ఈ విచిత్రమైన మానసిక ఉత్పాతం మొదటి డ్రింకును తీసుకొనడానికి, పిచ్చితనంతో కూడిన అల్పమైన నెపాలను వెతుక్కోవడానికి అనివార్యంగా కారణభూతమవుతుంది. మా దృఢమైన హేతువాదం మమ్మల్ని నిరోధించడంలో విఫలమయ్యేది. మాలోని పిచ్చి అలోనే గెలుపొందేది, మాలోని పిచ్చి ఆలోచనే గెలుపొందేది. మరుసటి రోజు పరిపూర్ణమైన నిజాయితీ మరియు మనఃపూర్వకతతో మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ ఉండేవాళ్ళం, ఇలా ఎలా జరిగి ఉంటుంది అని. సో లాస్ట్ లో అయితే నేను ఎప్పుడు మరి పెద్దగా ప్రశ్నించుకున్నాను కదా, అయిపోయింది ఇంకా రిలాక్స్ అయిపోయాను. ఇది అయిపోయింది, ఇది ఎలా జరిగింది అనే ప్రశ్న ఆ, చాలా, అంటే నన్ను నేను తిట్టుకునేవాడిని.
ఇంతకు మళ్ళీ తాగేవాడిని. ఇది ఎలా జరిగిందంటే అర్థమయ్యేది నా దగ్గర బేసిక్గా నేనే వెళ్ళి తాగాను అని చెప్పి. ఆ, సో మీరు ఒకటి చూసారంటే ఒకసారి ఆలోచన వచ్చిందంటే మీ హేతుబద్ధమైన ఆలోచన ఏమీ మిమ్మల్ని కాపాడలేదు. పెళ్ళం వదిలేసి వెళ్ళిపోతుంది, లేకపోతే ఉద్యోగం పోతుంది, లేకపోతే డబ్బులు పోతాయి, లేకపోతే పరువు పోతుంది, మళ్ళీ ఆ హ్యాంగ్ ఓవర్ బాధలు పడాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఒక చిన్న చెత్త ఆలోచన ఉంటది. ఈసారికి 90 వేద్దామనో, లేకపోతే అబ్బాయి ఈ ఒక్క రోజు అనో ఉండి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ ఆలోచనలన్నీ ఏంటంటే వేరే ఆలోచనలన్నీ చాలా లాజికల్ ఆలోచనలు. ఈసారి ఆల్రెడీ చాలా పోయింది, ఈసారి అయితే ఇంకా కాస్త పోతుంది, అంతే తప్ప ఇంకా కొంచెం రాదు కదా వెనక్కి. ఇంపాసిబుల్ ఇంకా కొంచెం రావటం. సో ఇంకా కాస్త పోతుంది, అప్పటికప్పుడు ఏదో కాస్త మనశ్శాంతి వస్తుందేమో. మరి పొద్దున్నే ఏం చేస్తాం? ఆ మనశ్శాంతి రికవరీ ప్రాక్టీస్ కూడా కొంచెం తగ్గుద్ది. సో ఎట్టి నీకు లాజికల్ గా చూసినా నీ నిర్ణయం కరెక్ట్ కాదు. నీకు తాగుబోతుంది తెలిసాక తాగటం. తెలియకముందు అంటే సరేలే, ఏంట్రా బాబు ఆపలేకపోతున్నాం అనుకుంటాం. తెలిసాక ఏంటంటే ఆ, నువ్వు అయినా తాగేవంటే నీకు నీ రెండో ఆలోచన గెలిచింది అంతే. దానికి నువ్వు ఆపే శక్తి అయితే నీ దగ్గర, నా దగ్గర అయితే లేదు. యూజువల్లీ చాలా మంది దగ్గర ఉంది. కంటిన్యూ సార్. కొన్ని సందర్భాలలో నరాల నిస్సత్తువ, కోపం, వ్యాకులత, తెగులు, అసూయ లాంటి భావనలతో సమర్థించుకుంటూ మేము ఉద్దేశపూర్వకంగానే బయటకు వెళ్ళి తాగాం. ఈ రకంగా తిరిగి ప్రారంభించినప్పుడు కూడా మరల తాగినప్పుడు సంభవించిన గతానుభవాలను పరిగణలోనికి తీసుకుంటే మేము చూపించే ఏ కారణాలు ఏ రకంగానూ సమర్థనీయం కాదని మేము ఒప్పుకోక తప్పదు. యాదృచ్ఛికంగా కాక ఉద్దేశపూర్వకంగా తిరిగి త్రాగడం ప్రారంభించినప్పుడు తరువాత సంభవించే దుష్పరిణామాల గురించి ముందస్తు సమయంలో వాస్తవమైన ఉపయుక్తమైన కొద్దిపాటి ఆలోచన కూడా లేకపోవడాన్ని ఇప్పుడు మేము గమనించాము. సో ఉద్దేశంగా చల్ దీనికి చూపిస్తా, పెళ్ళానికి చూపించాలి, ఆ, నేనైతే దేవుడికి చూపించాలి, ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఇదేంటి ఇవన్నీ చేస్తంటే అప్పుడప్పుడు. మొన్నే 2 వీక్ ముందు చల్ అనుకున్నా, వరుస పెట్టి నేను అనుకున్నా అవ్వకపోతుంటే. సో ఏంటంటే ఎవడికి చూపించేది, ఏంటి చూపించేది? ఆహా, ఆహా, నీకు జబ్బు ఉంది, ఆ జబ్బుతో నువ్వు ఎవరికి ఏం చూపించవు, నాకు నేనే చూపించుకుంటాను లాస్ట్కి. సో అలాంటి ఆలోచనలు, కోపం, వ్యాకులత, దిగులు, అయ్యో నాకు ఇలా అయిపోయింది ఏంటి, అసూయ, జలసి, నిస్సత్తువ అంటే చేతులు వణుకును, ఇలాంటప్పుడు మామూలుగా వెళ్ళి తాగేస్తాం. వీక్నెస్, నిస్సత్తువ అంటే. ఆ, అలాంటప్పుడు అసలు నువ్వేం ఆలోచించవు కూడా పరిణామాలు. అది ఇంతకుముందు అంటే అట్లీస్ట్ ఆలోచిస్తావు పరిణామం, ఇవన్నీ లేనప్పుడు. ఇలాంటప్పుడు అయితే అసలు పరిణామాలు కూడా ఆలోచించవు. అంతలాగా అసలు గుర్తే రావు అన్నది వీళ్ళు గమనించారు. పరిణామాలు గుర్తే రావు. అది కంటిన్యూ సార్. ఉద్రేకంతోనో ఉత్సాహంతోనో రోడ్డుకి అడ్డదిడ్డంగా నడుచుకుంటూ పోవడాన్ని ఇంగ్లీష్లో జే వాకింగ్ అంటారు. అలా నడుస్తూ పోయే వ్యక్తి ప్రవర్తన ఎంత అసంబద్ధంగా, అర్థం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంటుందో మొట్టమొదటి డ్రింక్ తీసుకున్నప్పటి మా ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రకంగా నడిచే వ్యక్తి వేగంగా ప్రయాణిస్తున్న వాహనాల ముందు గెంతుకుంటూ పోతూ ఎంతో పులకరించిపోతాడు. ఎంతో మంది స్నేహపూర్వకంగా హెచ్చరికలు చేసినప్పటికీ కొన్ని సంవత్సరాల పాటు అతని ఆనందం అతందేనన్నట్లుగా ఉంటాడు. ఈ దశ వరకు వినోదం గురించి చిత్రమైన ఆలోచనలు కలిగిన మూఢ వ్యక్తిగా మీరు అతన్ని పేర్కొనవచ్చు. ఆ తరువాత అదృష్టం విడనాడి వరుసగా అనేక సార్లు చిన్నపాటి గాయాలకు లోనవుతాడు.
అతను మామూలు మనిషి కనుక అయితే ఈ వినోదాన్ని అతను ఆపివేయాలని మీరు ఆశిస్తారు. ఇప్పుడు అతన్ని ఏదో ఒకటి మరలా ఢీకొనడం వలన తలకు ఫ్రాక్చర్ అవుతుంది. అతను మోచేయి విరిగిపోతుంది. రోడ్డుకు అడ్డదిడ్డంగా నడవడం శాశ్వతంగా ఆపేస్తానని అతను మీతో చెప్తాడు. కానీ కొన్ని వారాల లోపే అతను 2 కాళ్ళు విరగ్గొట్టుకుంటాడు. ఓకే. సో ఏంటంటే ఆ ఒకటి ఇక్కడ ఆ, జే వాకింగ్ అన్నాడండి. జే వాకింగ్ అంటే మన ఇండియాలో చాలా జరుగుద్ది. జే వాకింగ్ అమెరికాలో ఆ దేశాల్లో ఏంటంటే మీకు జీబ్రా లైన్లు ఉంటాయి. ఆ జీబ్రా లైన్ మీద మీరు సిగ్నల్ పడి ఇస్తున్నప్పుడే అదే నడవడానికి సిగ్నల్ పడినప్పుడే మీరు నడవాలి. ఈ మధ్యన హైదరాబాద్ లో కూడా పెట్టారు అవి. అయితే చాలా మంది కొన్ని సెక్షన్స్ లో పాటిస్తున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ అలా ఉంటది. ఆ, కొన్ని సెక్షన్స్ లో అది పాటించరు. నువ్వు పాటించినప్పుడు దాన్ని జే వాకింగ్ అంటావు అనమాట. అంటే అదొక పదం. సిగ్నల్ లేనప్పుడు నడవటం అడ్డదిడ్డంగా రోడ్డుకి. అది కూడా ఓవర్ దాటెత్తుంటారు కొంతమంది. వామ్మో అనిపిస్తుంది నాకు. ఏంట్రా బాబు వీడు హైవే దాటుతున్నాడు అని చెప్పి. ఆ, ఎవడైనా హైవే అంత స్పీడ్ లో 100, 200, 120 స్పీడ్ లో వస్తూ ఉంటాయి వెహికల్స్. నీట్ గా దాటుతూ ఉంటాడు అది. ఆ, సో ఆయనకి ఏదో పని ఉండి దాటుతాడేమో. మనోడికి ఏంటంటే అదొక ఎక్సైట్మెంట్ అనమాట. మిస్ అయితే కారు గుద్దటం మిస్ అయితే సన్నగా అనిపిస్తుంది. సూపర్ రా అని చెప్పి ఫుల్ ఆనందపడిపోతాం. సో అలా అదే ఆడికి అలవాటు అయిపోయింది. ఆ రకమైన హై అలవాటైపోయి మామూలుగా ఏమనుకుంటాం, ఏదో కుర్రోళ్ళే ఏదో అల్లరి చేస్తున్నాడు అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత దెబ్బలు తాగటం మొదలు పెడతారు. అరే దెబ్బలు కదా ఇంకా ఆపేయ అంటాం. ఆపుతాను అంటాడు. కాకపోతే మళ్ళీ తలెరగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో వచ్చి గుద్దుంది. అదే ఇరిగిపోతే ఏమంటాం, గట్టిగా తిడతాం, అరే ఆపరా బాబు ఏంటిది న్యూసెన్స్, ఇదేమి పిచ్చి అలవాటు అని. ఆ, అని ఏంటంటే సరేలే, ఆ, ఆ, ఈసారి ఖచ్చితంగా ఆపుతాను అంటాడు. మళ్ళీ ఆ, మళ్ళీ హాస్పిటల్లో పడి మళ్ళీ ప్రమాణం చేస్తాడు. సో ఇలా నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ పారా చదువుదాం సార్. అనేక సంవత్సరాల పాటు అతని ప్రవర్తన అదే విధంగా కొనసాగుతుంది. ఇకపై జాగ్రత్తగా చూసుకుని నడుస్తాననో, రోడ్ల మీద పోననో అతను నిరంతరం వాగ్దానాలు చేస్తూనే ఉంటాడు. చివరికి అతను 1 నిమిషం సార్. చివరికి అతను ఏ పని చేయలేని స్థితికి చేరుకుంటాడు. అతని భార్య విడాకులు ఇచ్చేస్తుంది. అందరిలోనూ నవ్వులు పాడవుతాడు. జే వాకింగ్ కి సంబంధించిన ఆలోచనలను బుర్రలోంచి బయటకు నెట్టివేయడానికి అతను తనకి తెలిసిన ప్రతి మార్గంలోనూ ప్రయత్నం చేస్తాడు. తన విధానాల్ని మార్చుకుందామని నిర్బంధ ఆశ్రయంలో తనకు తానుగా బంధించుకుంటాడు. కానీ అతను బయటకు వచ్చిన రోజున ఒక ఫైర్ ఇంజిన్ ముందు పరుగు తీస్తూ నడుము విరగొట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి నిజంగా పిచ్చివాడు కాదా? అది ఏంటి, ఈసారి భార్య వదిలేసింది. ఆ, ఆ, ఒక ఏమంటారు దాన్ని, ఒక పిచ్చి హాస్పిటల్లో చేరాడు. ఆ, ఎందుకంటే ఆపలేకపోతున్నా, ఆ, నిరంతరం దెబ్బలు తగులుతున్నాయి, ఆపలేకపోతున్నాడు. పిచ్చి హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఇంకో వెహికల్ గుద్ది. ఏమంటావండి ఈయన్ని? నేనైతే పిచ్చోడనే అంటా. ఏందిరా నువ్వు చేసేది పిచ్చిదనం కాదు, పిచ్చి నీకు అంట. షాక్ ట్రీట్మెంట్ ఇప్పించమంటాను అది. ఎందుకంటే ఏ విధంగాని నీకు మనందరికీ కూడా ఇది అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు. ఓకే, పిచ్చివాడేనే మనం అందరం ఒప్పుకుంటున్నామని నేను అనుకుంటున్నా. మీటింగ్ లో ఉన్నాను. ఇప్పుడు రెండో పేర చదవండి, అదే నెక్స్ట్ పేర. మేమింతవరకు ఊహించిందంతా ఎగతాళిగాను,
ఉదాహరించు. అపహాస్యంగాను మీకు అనిపించవచ్చు. ఉమ్, ఓకే ఓకే సార్. మేమింతవరకు ఉదహరించినంత ఎగతాళిగాను అపహాస్యంగాను మీకు అనిపించవచ్చు. కానీ అది ఎలాంటి విషయం? కొంతకాలంగా అయిపోతూ మేము ఒక విషయం ఒప్పుకొని తీరాలి. అదేమిటంటే, ఏ వాకింగ్ స్థానంలో త్రాగుబోతుతనాన్ని చేర్చినట్లయితే పైన చేసిన వర్ణన మా జీవితాలకు సరిగ్గా సరిపోతుంది. ఇతర విషయాల్లో మేము ఎంత మేధస్సు తెలివితేటలు కలిగిన వారమైనప్పటికీ ఆల్కహాల్ విషయంలో మాత్రం మేము వింతగా అదే వ్యక్తులంగా ఉంటాం. ఇవి చాలా కటువైన మాటలు, కానీ అది వాస్తవం కాదా? ఉమ్. చాలా ఏంటంటే ఆ, ఆ, సో ఇది పైన అసలు ఇలా ఎవడ చేస్తాడు అనుకుంటున్నాం. చేసేవాళ్ళు ఉంటారండి, ఆశ్చర్యపోక్కర్లేదు దానికి. అది ఆడికి ఇచ్చే కిక్కు. బయట వాళ్ళందరూ కూడా నాలా ఎవడ చేస్తాడు అనుకుంటారు. ఆహా, ఇది తాగుబోతు కదా అందుకు అలా చేస్తున్నాడని లాస్ట్ నిర్ణయం అవుతాడు. ఆ జే వాకింగ్ బదులు తాగుడు పెట్టండి అక్కడ. ఫస్ట్ ఏంటి తాగుడు అని చిన్న చిన్నగా ఫస్ట్ లో సరదా తాగుతున్నాడు, చిన్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాడు. మెల్లిగా రే మరీ ఎక్కువైందేమోరా, ఆఫీస్ కూడా మానేస్తున్నాం, జాగ్రత్త తగ్గించు అంట. ఉద్యోగాలు పోతున్నప్పుడు ఇంకా కాస్త తిడతారు. హాస్పిటల్లో పడినప్పుడు నువ్వు అనాల్సిందే అంట. పెళ్ళం వదిలేస్తుంది కొన్ని రోజులకి. ఆహా, నువ్వు తాగుతూ పోతావు. రీహాబ్ లో నిర్బంధించుకుంటావు. బయటికి రాగానే తాగేవాళ్ళు ఉంటారు, బయటకు వచ్చిన వారానికో నెలకో సంవత్సరానికో తాగేవాళ్ళు. అంత జరిగిన బయట నుంచి చూసేవాడికి అంటే మనకెందుకు ఇప్పుడు అది ఏదో పరిహాసంగా అనిపిస్తుంది, మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? జే వాకింగ్ మనం చేయట్లేదు కాబట్టి. సో మనకు అర్థం అవుతుంది అది బయటకు వచ్చి తాగుతాడు అని. కాకపోతే తాగుబోతు కానోళ్ళకే వీడు పిచ్చోడు అనుకుంటారు. జే వాకింగ్ లేనోళ్ళు ఎలాగ పిచ్చోడు అనుకున్నాడో ఇన్ని తాగుబోతు. ఎందుకంటే జే వాకింగ్ తీసి తాగుబోతున్నాం పెట్టండి అక్కడ, అదే నడుస్తుంది. సేమ్ పదార్థం మారిందంతే. అందుకనే ఏళ్ళు అంటారు అడిక్షన్ పదార్థం ఏదైనా ఉండొచ్చు, స్టెప్స్ అయ్యే, పదార్థంతో సంబంధం లేదు. అడిక్ట్ అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ అవ్వచ్చు. కాకపోతే నాకు గ్యాంబ్లింగ్ అర్థం కాదు, ఎందుకంటే నేను గ్యాంబ్లర్ కాదు. సో ఎవరైనా గ్యాంబ్లింగ్ మిత్రులు ఉంటే అరే అట్లీస్ట్ గ్యాంబ్లింగ్ అనానమస్ మీటింగ్లు అటెండ్ అవ్వు. ఎందుకంటే ఇక్కడ మనకి జే వాకింగ్ అర్థం కావట్లేదు. సో వాడికి జే వాకింగ్ అనానమస్ ఉండాలి అడిగి. అందుకనే ఉత్తి చేసేవాడికే ఓహో ఇది పిచ్చి అని అర్థం అవుద్ది, పిచ్చి వాళ్ళు చేస్తున్నాడు ఇది జబ్బు అని అర్థం అవుతుంది. బయటోడు ఆశ్చర్యపోతాడు, ఏంట్రా బాబు ఇలా చేస్తున్నాడు, చిచ్చిచ్చి అనుకుంటాడు. మనం చిచ్చిచ్చి అనుకోం. ఓ చిరునవ్వు నవ్వు పాపం తాగుబోతు అనుకుంటాం. అది ఎందుకంటే మనకు అర్థం బేసిక్ గా. అందుకే మనకి పిచ్చి. ఇన్ని జరుగుతున్నా మళ్ళీ వెళ్ళి తాగేవాడిని పిచ్చోడే అని అంటాం. అది ఎందుకంటే ఆ ఎందుకంటే అంటే వాడు ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎన్ని స్టెప్లు ప్రాక్టీస్ చేయాలి, నా ఎక్స్పెక్టేషన్స్ ఇస్తూ ఉండాలి, మీటింగ్లకు వెళ్తూ ఉండాలి. అది లేకపోతే ఆ పిచ్చిలోనే ఉంటాను. ఓకే సార్, నెక్స్ట్ పారా కూడా చదవండి సార్. మీలో కొంతమంది ఆలోచన ఈ విధంగా సాగుతూ ఉండవచ్చు. అవును, మీరు చెప్పింది నిజం, కానీ అది మాకు పూర్తిగా వర్తించదు. మీరు ఉదహరించిన ఈ లక్షణాలు కొన్ని మాకు ఉన్నాయని మేము ఒప్పుకుంటాం. కానీ మీరు వెళ్ళిన అంత్యదశకు మేము వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు చెప్పిన తరువాత ఆ విషయాలు మా జీవితాల్లో తిరిగి సంభవించినంతగా మమ్మల్ని మేము బాగా అర్థం చేసుకున్నాం. త్రాగుడు కారణంగా మేము జీవితంలో ప్రతిదీ పోగొట్టుకోలేదు, పోగొట్టుకుందామన్న ఉద్దేశం కూడా మాకు లేదు. మీరు అందించిన సమాచారానికి మా ధన్యవాదాలు. ఆ,
అది యూజువలీ చాలా మంది ఇదే, చాలా మంది న్యూ కమర్స్. అందుకనే న్యూ కమర్ తోటి ఇలాంటి ముఖ్యమైన పేరాలు డాక్టర్ గారి అభిప్రాయం కూర్చోబెట్టి చదవాలి మీటింగ్ తర్వాత. మంచిది చదివితే. ఆ, ఆ, ధన్యవాదాలు, మాకు మీ పరిస్థితి అర్థమైంది, మీలాగా మేము అవ్వదలుచుకోలేదు, మేము ఇప్పుడు మాకు తాగుబోతులు అని అర్థమైపోయింది, మేము ఆపేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాను, ఇంత అక్కర్లేదు నాకు ఏ మీటింగ్లు ఇలాగా అని వెళ్తారు. నేను ఇందాక కూడా చెప్పా, నీకు ఎంత అర్థమైన తాగుబోతు మీరేమి, ఎంత కోరికున్న ఆపాలని. ఆహా. ఆధ్యాత్మిక ప్రగతి లేకపోతే జరగని పని. మీరు మాలా ముదిరిన తాగుబోతులైతే, ముదరకపోతే ఆపుకోగలుగుతారు. అది నాకు తెలియదు. ఆహా. మీకు ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. నేనైతే ముదిరిన తాగుబోతు, నో డౌట్ దాంట్లో. సో నాకు అవ్వదు. అది. జబ్బు ఎంత ముదిరిపోయిందంటే అంత ముదిరిపోయింది. ఆ, తమ సొంత, ఎదుగో ఇక్కడ హైలైట్ చేసేది చూడండి, సొంత పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏం పనికిరాదు సార్. స్టెప్ వర్క్ కూడా సొంత పరిజ్ఞానమే, అది ప్రాక్టీస్ చేస్తే చెయ్యకపోతే ఎందుకు పనికిరాదు. ఏదో చేసేసాను 10 ఏళ్ల ముందు, 10 ఏళ్ల ముందు కాదు, రోజు ఇన్వెంటరీలు తీయాలి, ప్రార్థనా ధ్యానం చేయాలి, ఇన్వెంటరీ ఎవరితోనే షేర్ చేయాలి, ఇతర ఆల్కహాలిక్ హెల్ప్ చేయాలి. అది మొత్తం 12 రోజు ప్రాక్టీస్ చేయాలి, రోజు పవర్లెస్ అని ఒప్పుకోవాలి. అది దేవుడేది ఇక్కనాలి. అమెండ్స్ చేయాలంటే చెయ్యాలి. సో మొత్తం ఎన్ని స్టెప్పులు చేయాలి. పరిజ్ఞానం నాకు స్టెప్పులు వచ్చు ఎలా చేయాలంటే నేను ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. సో వీడికి కూడా జస్ట్ త్రాగుడు పరిజ్ఞానం, తాగుబోతాం పరిజ్ఞానం ఉంది, అవునుగా ఆపుదాం అనుకోండి, యూజువలీ అవ్వదు. ఓకే. కంటిన్యూ సార్. ఇది త్రాగుబోతులు కాని కొంతమంది వ్యక్తుల విషయంలో నిజమే కావచ్చు. వారు ప్రస్తుతం పిచ్చి పిచ్చిగా హేతు మోతాదులో త్రాగుతున్నప్పటికీ వారి మెదడులు, శరీరాలు మాంతగా దెబ్బతిని ఉండకపోవడం వలన వారు దాన్ని ఆపగలరు లేదా మితంగా ఇచ్చాడుగా బిగ్ బుక్ తీసుకోగలరు. లో రీజన్. ఆయన ఆపేశారు సార్, నాలాగే తాగేవాడు అన్నవారు కదా, మీటింగ్స్ లో వింటూ ఉంటాం కదా, ఏ లేకుండా ఆపేశాడు సార్ అని సింపుల్ గా ఇచ్చాడు. ఆ, వ్యక్తులు విషయంలో అది, ఇది త్రాగుబోతులు కాని కొంతమంది వ్యక్తుల విషయంలో, సో వాళ్ళ బ్రెయిన్లు డ్యామేజ్ అవ్వకపోవచ్చు, లేకపోతే త్రాగుబోతే కావకపోవచ్చు, హెవీ డ్రింక్ అవ్వచ్చు. ఇందాక కూడా అదే టెస్ట్, 1 year టెస్ట్, ఓన్గా ఆపగలుగుతావు లేదా, జబ్బు ముదరకపోతే హ్యాపీగా ఆపేయచ్చు. మనకు ఫుల్గా ముదిరింది, రిలాప్స్ అవుతున్నావు అంటేనే ముదిరిపోయింది. ఒక్క రిలాప్స్ చాలు ముదిరిందో లేదో చెప్పడం, పదక్కర్లేదు. అది ఓన్గా ఆపడానికి ట్రై చేస్తూ నేను రిలాప్స్ అయితే నేను జబ్బు ముదిరి ఆపలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, వచ్చి ఈ మార్గంలో నడవచ్చు. సో కంటిన్యూస్. నేను కూడా రిలాప్స్ అయినా సార్, ఇబ్బంది పడుతున్నా, ఎట్లా రికవర్ ఒక్క కావాలని. నిమిషం, 2 నిమిషాల్లో మొదలు పెట్టండి. నేను కూడా రిలాప్స్ అయినా, ఇబ్బంది పడుతున్నా, కొన్ని సజెషన్స్ మాట్లాడదాం కోసం మనం మాట్లాడదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్, ఇది పారా అవగొట్టేది. కానీ నిజమైన లేదా కాబోయే తాగుబోతు ఏ ఒక్కరూ తమ సొంత పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు. మా చేదు అనుభవాల నుండి మేము గ్రహించిన ఈ విషయాన్ని మా త్రాగుబోతు పాఠకులకు మేము మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పదలుచుకున్నాము. మరొక సోదాహరణాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఆపుదాము. నొక్కి నొక్కి ఏం చెప్తున్నాడు, సొంత పరిజ్ఞానం నీకు పనికి రాదు. అది నాకు ప్రేయర్ వచ్చు అంటే కుదరదు, ప్రేయర్ చేయాలి. నాకు మీటింగ్లో ఏం చేస్తారో తెలుసు అంటే కుదరదు, మీటింగ్లకి వెళ్ళాలి. నేను ఈగో తగ్గించుకోవాలి అని గట్టిగా ప్రయత్నం చేస్తే ఏం కాదు, ఈగో బుస్సుకొని వస్తుంది.
ఆ దేవుడికి ఇస్తూ ఉండాలి. నాకు ఎన్ని థాట్స్ వస్తున్నాయి, నేను థాట్స్ ఎలాగోలాగా ఆపాలి, అస్సలు అవ్వదు. నువ్వు నీ థాట్స్ ఆపగలిగితే అసలు నువ్వు యోగివి. యోగి భోగి. అది నేను ఆపలేను, అవి ఇస్తూ ఉండాలి దేవుడు. అది వచ్చినప్పుడు ఇవ్వాలి, వచ్చినప్పుడు కొడేయాలి దాన్ని. సో ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటది. ఎంత ప్రాక్టీస్ కష్టపడాలి. కష్టపడకుండా ఏం ఫ్రీ కాదు. చాలా మంది ఫ్రీ 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 అంటారు. ఇస్ నాట్ ఫ్రీ నా ప్రకారం. ఏదో కష్టపడాలి. అది పర్లేదు, కష్టానికి ఫలితం అది టైం పడుతుంది అంతే. కాస్త దేవుడి మీద నమ్మకంతో ముందుకు సాగుతూ వెళ్ళాలి. సో ఇక్కడతో ఆపేవండి. ఇందాక ఎవరో మాట్లాడారు, రిలాప్స్ అవుతుంటే మీరు ఎక్కడండి, ఎక్కడ ఉంటారు? ఇందాక ఎవరో అన్మ్యూట్ చేసి నేను కూడా రిలాప్స్ అవుతున్నాను అన్నారుగా. హలో, పూర్ణచంద్రరావు గారు, హలో పూర్ణచంద్రరావు గారు, ఆయన ఉన్నారో లేదో మరి. ఆయనకి ఒకటే చెప్తుంటాను, రిలాప్స్ అవుతుంటే ఇద్దరు డీటాక్స్కి వెళ్ళండి. వస్తువు మానలేకపోతే ఏదైనా హాస్పిటల్లో డీటాక్స్ చేస్తారు, అదే రాశారు డాక్టర్ గారి ఒపీనియన్లో. లేదు ఏఏకి వచ్చి మానగలుగుతానంటే అది కూడా ప్రయత్నం చేయండి. కాకపోతే కంపల్సరీ డాక్టర్ దగ్గరకు కూడా, ఎడిక్షన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మరీ చేతులు యోనికేసి డెలీరియం ట్రెమర్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఈ ఒక్క రోజుకి ఆపడానికి చూడండి. పోనీ ఈ రోజు తాగేసారా, పర్లేదు, మీటింగ్కి వెళ్ళండి, దగ్గరున్న మీటింగ్, ఆన్లైన్ మీటింగ్ అయినా. లేకపోతే ఒక్క గంటగా ఆపడానికి ట్రై చేయండి మెల్లిగా. గంట 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 అలాగా పోస్ట్పోన్ చేయండి. ప్రార్థన బాగా వాడుకోండి సార్, విపరీతంగా వాడుకోండి ప్రార్థనని. మీటింగ్లకి వెళ్ళండి. అవ్వట్లేదు, డీటాక్స్ చేయించుకుని ఏకరండి. ఈ రెండే నేను ఎవరికైనా చెప్పగలిగింది. ఇంకొక మార్గం నాకు తెలియదు. ఇంకెవరైనా మిత్రులు ఏమన్నా సజెషన్ ఇస్తారా ఆయనకి? ఓకే. చైర్పర్సన్ గా చేస్తారా సార్ గిరిధర్ గారు, లేదా చంద్రమౌళి? అడగండి సార్, ఎవరన్నా మన మిత్రులు ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తే చేస్తారంటే ఓకే, లేదని నేనే చేస్తాను. అదే చైర్పర్సన్ గా ఎవరైనా చేస్తారా? చేయండి. ఆ, నేనైనా చేస్తాను. ఆ, యా, ఎవరికైనా ఉందాం అనుకుంటున్నారా సార్? కోరిక ఉందా ఎవరికైనా చెయ్యాలి, నేను కూడా చెయ్యాలి కదా అని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే చేయండి సార్. అవకాశం భగవంతుడు అందరికీ ఇస్తాడు కదా. ఓకే, నేనే చేస్తానండి. ఓకే సార్, నా పేరు గిరిధర్, నేను ఒక ఆల్కహాలిక్ని. సో ఈవేళ మనం చదువుకున్న ఆల్కహాలిక్స్ అనానిమస్ పేజీ నెంబర్ 33, 36, 37లో మీరు కార్తిక్ గారు చదివిన దాంట్లో ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు మిత్రులతో పంచుకోవచ్చు. మీరు అడిగిన సందేహం మీద ఉన్న అవగాహన మేరకు మన కార్తిక్ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే ఆ టాపిక్ మీద మీ యొక్క జనరల్ షేరింగ్ కావచ్చు, ఆశలు, అనుభవాలు, శక్తి మిత్రులతో అందరితో పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఎవరైనా వాలంటీర్గా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయండి సార్. అనుభవం, ఇవాళ చదువుకున్న దాని మీద అనుభవం
బాలాజీ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. ఇవాళ చదువుకున్న దాని మీద అనుభవం ఏదైనా ఉంటే షేర్ చేయండి. సార్ ఇప్పుడు నేను షేర్ చేసే పొజిషన్లో లేదు సార్, హాస్పిటల్లో ఉన్నాను సార్, పాపం. సారీ సార్. పర్వాలేదు పర్వాలేదు, వినండి వినండి. ఓకే, నేను షేర్ చేస్తానండి. నా పేరు గిరిధర్, నేను ఒక తాగుబోతుని. ఈ ఇక్కడ ప్రధాన లక్షణం, త్రాగుబోతు యొక్క ప్రధాన లక్షణం విస్మయాన్ని కలిగిస్తుంది అంటాడు ఎక్కడో. ఈ త్రాగుడు యొక్క ప్రధాన లక్షణం, త్రాగుబోతు యొక్క ప్రధాన లక్షణం రెండు ఒకటే అని నాకు ఇవాళ కార్తీక్ చదివించినప్పుడు అర్థమైంది. త్రాగుబోతుతనం గురించి మరింత వివరణ స్టార్టింగ్ లో చెప్తాడు. కాబట్టి మనం కూడా ఇతరులాగా త్రాగగలమని రుజువు చేయడానికి మనం లెక్కలేనని వ్యర్థ ప్రయత్నాలు చేయడం మన త్రాగుడు యొక్క ప్రధాన లక్షణంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఓకేనా? త్రాగుడు యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే, ప్రధాన లక్షణం అంటే ఫస్ట్ లక్షణం, అయితే చాలా లక్షణాలు ఉంటాయి, అంటే మేజర్ పార్ట్ అన్నమాట. అదేంటయ్యా అంటే, లెక్కలేనన్ని వ్యర్థ ప్రయత్నాలు చేస్తాను నేను. లెక్కలేవు అసలు, దానికి ఏం కౌంట్ ఏమి ఉండదు. ఎన్నైనా చేస్తాను నేను అవి కూడా వ్యర్థ ప్రయత్నాలు, పనికొచ్చే ప్రయత్నాలు ఏం కాదు, పనికి మాలిన ప్రయత్నాలు అనమాట. ఫుడ్ ఆహారం తీసుకున్నది తాగొచ్చు, లేకపోతే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా తాగొచ్చు, లేకపోతే నా దగ్గర ఫుల్ క్యాష్ ఉంది తాగొచ్చు, నాకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది కదా తాగొచ్చు, లేకపోతే నాకు సరైన కారణం ఉంది తాగొచ్చు. ఇలా చేసే అర్థం పర్థం లేని లెక్కలేని వ్యర్థ ప్రయత్నాలు చేయడం నా తాగుడు యొక్క ప్రధాన లక్షణంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎట్ ద సేమ్ టైం 35వ పేజీలో లాస్ట్లో ఈ రకమైన ఆలోచన విధానం మాలోని ప్రతి ఒక్కరి గుణ స్వభావం అయ్యింది. ఏంటి నా గుణ స్వభావం? ఒక తాగుబోతుగా నా యొక్క గుణ స్వభావం ఏంటంటే అదే, త్రాగుబోతుగా నేనేంటో నాకు బాగా తెలుసు. అయినా కూడా కేవలం పాలతో కలిపి విస్కీని తీసుకుంటే పర్వాలేదు అనే మూర్ఖపు ఆలోచన నన్ను త్రాగకుండా ఉండడానికి కావలసిన కారణాలన్నిటిని కూడా రోసి రాజేసింది. ఇది చాలా బాగా నేను ఐడెంటిఫై చేసుకున్నాను నా యొక్క పరిస్థితుల్లో. నేను తాగినప్పుడు ఎందుకు ఇలా చేస్తాను ఏంటి అసలు, అరే మరి గమ్మత్తుగా ఉంది, అన్నీ పోతున్నాయి, నేను ఏదో పెద్ద గొప్ప వ్యక్తిని, నాకు చాలా గొప్పవాడిని, చాలా సంఘంలో చాలా గొప్పవాడిని, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి. అందుకే ఇందాక కార్తీక్ గారు చదివించినప్పుడు కూడా నాకు నవ్వు వచ్చింది. మిగతా విషయాల్లో ఎంతటి మేధస్సు తెలివితేటలు కలిగిన వారమైనప్పటికీ ఆల్కహాల్ విషయంలో మాత్రం మేము వింతగా మతిలేని వ్యక్తుల్లాగా ఉంటాం. నేను ఎగ్జాక్ట్లీగా నిజమే. కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు మరి మిత్రులు అరే గిరిధర్ నువ్వు ఇక్కడ ఉండాల్సినోడు కాదురా అంటూ ఉంటారు సడన్ గా. ఇక్కడ ఉండకూడదంటే నేను అమెరికాలోనో ఆఫ్రికాలోనో పుట్టాల్సిన బై మిస్టేక్ లో ఇండియాలో పుట్టేసినట్టున్నా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు చాలా సార్లు. అంత గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటాను అనమాట. అంటే విభిన్నమైన వ్యక్తిని కాబట్టి అందరూ ఆలోచించే విధంగా కాకుండా చాలా నూతనంగా వెరైటీగా ఆలోచించాలి అని అంటే ఫస్ట్ నేనే అలా ఆలోచిస్తాను. అందరూ ఇటువైపు వెళ్ళాలి అంటే నేను ఇటువైపు వెళ్ళాలని చెప్తాను అనమాట. వెరైటీగా ఉంటాయి ఆలోచన విధానం అన్ని. అలాంటి విభిన్నమైన లక్షణాలు, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను దేన్నైనా మేనేజ్ చేయగలను
అని చెప్పేసి ఉండేటువంటి ఆ అపోహలు, భ్రమలు అవన్నీ కూడా ఈ తాగుడు విషయంలోకి వచ్చేటప్పటికి అన్ని పటాపంచలైపోతాయి. చాలా ఈజీగా అది లొంగ తీసుకుంటుంది. అది మా సార్ చెప్తారు. పాత సినిమాల్లో డ్రాకులా గురించి చెప్తారు ఆయన. ఈ డ్రాకులా సినిమాలు ఉంటాయి, ఓల్డ్ పిక్చర్స్. దాంట్లో అది చాలా నిశ్శబ్దంగా అట్లా ఎలాంటి చలనం లేకుండా ఒక బిల్డింగ్ లో ఒక మూల అలా ఉండిపోతుంది అనమాట. దానికి ఏం శక్తి ఉండదు. ఆ పిక్చర్ లో ఏదో బై మిస్టేక్ లో ఎవరిదో ఒక ఆ బ్లడ్ అక్కడ పడుతుంది. పడంగానే అది ఆ చుక్క పడంగానే అది తీసుకుంటుంది అనమాట డ్రాకులా. ఎప్పుడైతే 1 డ్రాప్ తీసుకున్నాగానే దానికి అమేయమైనటువంటి శక్తి సంపదలు వచ్చేస్తాయి. ఒక చిన్న రక్తం పట్టు అంతే. అది ఇంకా చాలా దారుణంగా విజృంభించి మొత్తం అందరినీ కూడా ఆ రక్తం తాగేయగలదు. సేమ్ ఈక్వేషన్ నా త్రాగుబోతు జబ్బుకి అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ఒక మొదటి చుక్క నా నోట్లో పడినంత వరకు నేను ఎన్ని కబుర్లైనా చెప్తాను, ఎన్ని మీటింగ్లు అంతా అసలు జెండాపై కవిరాజు లాగా ఉంటుంది నా వ్యవహారం. ఒక్క చుక్క గాని బై మిస్టేక్ లో నాకు గాని పడిందా, ఉద్దేశపూర్వకంగా తీసుకోవాలి అన్న కోరికతోటి వన్స్ ముట్టుకున్నానా, సేమ్ బిగ్ బుక్ లో చెప్పినట్టుగానే మొత్తం పటాపంచలు అన్నమాట, స్మాష్. అప్పటిదాకా నేను కట్టుకునే బిల్డింగ్ మీద నేనే అణుబాంబు అప్పు చేసి మరీ వేస్తాను దాని మీద. అలాంటి దారుణమైన పరిస్థితి అండి. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకా 8 నిమిషాలు ఉంది. మిత్రులు ఉత్సాహంగా ముందుకొచ్చి షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ ఖలీల్ సార్, ఎవరు ఖలీల్ మిమ్మల్ని చేయండి ఒకసారి సార్. పరిచయం చేసుకోండి. ఖలీల్ గారు చేయండి. ఓకే సార్. నా పేరు ఖలీల్, నేను ఒక తాగుబోతుని. హాయ్ ఖలీల్. దేవుని దయ వల్ల ఈ రోజు వరకు, ఇప్పటి వరకు నేను మొదటి చుక్కకు దూరంగా ఉన్నాను. అంటే ఈ తాగుబోతుతనం అని నేను ఒక 10 years బ్యాక్, అంటే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలుసుకున్నా. ఏంటంటే నేను 2016లో నేను అప్పుడు తాగేవాడిని, బాగా ఎంజాయ్ చేసేవాడిని. వాళ్ళు ఎంజాయ్ కోసమే తాగేది. అప్పుడు నేను రిహాబ్ చేసినాక ఒక 2 months నుండి బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ యథావిధిగా డ్యూటీకి వెళ్ళడం, మళ్ళీ ఒక 3 years గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒకసారి తాగడం. మళ్ళీ నా గ్యాప్ ఏంటంటే ఒక 1 year 3 years అలా గ్యాప్ వచ్చి ఎంజాయ్ చేసేది, తాగేది. లాస్ట్కి ఏమైందంటే నేను ఈ తాగుడు ఏంది మెల్లమెల్లగా, అంటే అది పెరుగుతూ పెరిగే వాయిదని అప్పటిదాకా నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. అరే ఏం కాదు, అందరు తాగుతారు కదా. అంటే ఇప్పుడు మన బిగ్ బిప్ లో రాసింది ఇస్తారా, ఇది అందరూ తాగి అర్హత కూడా నాకు సాధించి పెట్టిందని. అలా ఆ విధంగా అందరూ తాగుతారు కదా, ఇతరులను చూసి నేను నమ్మి అలా తాగడం, మళ్ళీ ఒకసారి రిలాక్స్ అయ్యాను. ఇలా కాదని నేను ఏం చేసినంటే మ్యారేజ్ చేసుకుని, అదే మ్యారేజ్ చేసుకుంటే తాగుడు గిట్ల ఏముండదు, మంచిగా ఉండొచ్చు అనే వరకు. ఆ తర్వాత ఏమైందంటే ఇక ప్రెగ్నెన్సీ కావడం, మళ్ళీ బాబు పుట్టడం, మళ్ళీ ఆనందంలో మళ్ళీ తాగడం. తాగిన ప్రతిసారి వారం రోజులు, నెల రోజులు విపరీతంగా తాగేది, డ్యూటీకి పోకపోయేది. మళ్ళీ ఏం చేసేది, మళ్ళీ రిహాబ్లో 25 days ఉండేసి మళ్ళీ వచ్చేది బయటికి. ఈ విధంగా నేను, అది ఈసారి ఇలా కాదులే అని చెప్పి నేను దేవుని నమ్ముకుంటూ 1 సంవత్సరం పాటు మంచిగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ డ్యూటీ అయిపోయినాక ప్రేయర్ చేసుకునేది. నేను 1 year ప్రేయర్ చేసుకున్న తర్వాత మంచిగా ఉంది కదా, ఆనందంగా ఉంది కదా అని చెప్పి, అప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే సంపాదించాను, 1 లక్ష రూపాయలు. ఇక 1 లక్ష ఉన్నాయి నా దగ్గర, బాగా మనీ ఉన్నాయి. ఇంట్లో కూడా పైసలు అడగ, నేను సిస్టర్ని అడగద్దు, ఎవరిని అడగద్దు, అప్పులు కూడా లేవు నాకు. ఈ వినాయక చవితి వరకు ఎంజాయ్ చేద్దాం అంటే నేను ఏంటంటే ఎక్కువ ఒక ఫెస్టివల్స్ వాటికి మాత్రం రిలాక్స్ అవుతాను. అంటే ఇట్లా ఎందుకు అవుతాను చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నా. ఈ తర్వాత వినాయక చవితి రాగానే నా దగ్గర పైసలు నేను చెప్పి, ఏం కాదులే, మా ఆఫీస్ కూడా అందరు తాగుతారు కదా, ఒక్క చుక్క తాగుతాం, పైసలు ఉన్నాయి కానీ నేను స్టార్ట్ చేసిన ఒక 2 years బ్యాక్. అప్పుడు
ఈ స్టార్ట్ చేసిన ఆ రోజు బాగానే ఉంది. మరి దేవుని మొక్కినా మరి ఇన్ని మొక్కినా హిందూ తాగిన అని చెప్పి తెల్లారు అనుకునే వరకు ఇక మొత్తం తల తిరగడం, కేకింగ్. మళ్ళా నేను వితిన్ ఒక వారం రోజుల్లోనే ₹1,00,000 ఖర్చు అయినాయి నాకు. అరే ఇట్లా ఎందుకైంది ఇంత, అంటే అప్పటికంటే ఇప్పటికి నాకు రోజు రోజు పెరుగుతుంటే జబ్బు అనేది ముదిరిపోతాను తప్ప తగ్గుతలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఖలీల్ గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారండి. ఖలీల్ భాయ్ ఫోన్ కాల్ వచ్చింది. ఓకే ప్రసాద్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు సారీ సార్. ఏదైనా? ఓకే ఒక ఓకే 2 కంటిన్యూ. నిమిషాలు. ఆ, చేయాలి సార్. మీరు కంటిన్యూ చేసి ఒక నిమిషంలో ముగించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక అలానే నేను ఇలా డబ్బు ఉంది అందరూ ఏం చేస్తా అని చెప్పి తాగే వరకు నాకు వితిన్ వారం రూపాయలు ₹1,00,000 ఖర్చు అయినాయి. మొత్తం ఖర్చు పెట్టేసిన. ఇక రోజు తాగడం, ఇక రోజు 10,000 తీయడం అది ఇట్లనే కదని చెప్పి తర్వాత మళ్ళీ ఇక మా ఫ్యామిలీ వాళ్ళు రిహాబ్ చేస్తే మళ్ళీ 25 days ఉండి మళ్ళీ వచ్చిన. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను మనస్ఫూర్తిగా ఏంటంటే నేను ప్రేయర్ చేసిన, పొద్దున్న చేసిన, మధ్యాహ్నం చేసిన, నైట్ చేసిన, మొక్కిన. కానీ నేను ఏంటంటే ఆచరణ పెట్టలేదు. అంటే మీటింగ్లకు పోలేదు, ఆన్లైన్ మీటింగ్ వినలేదు. అంటే నేను ఏంటంటే ఏం కాదు నా సొంత ఆత్మశక్తితో ఇప్పుడు మీరు చదివిన పేరాలు ఉన్నట్టు ఆత్మశక్తితో ప్రయత్నించడం మన వల్ల కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కూడా ఇప్పటి వరకు మన లాస్ట్ ఇయర్ 1 year బర్త్డే చేసుకున్నట్టే ఈ ఆన్లైన్ మీటింగ్లోకి వెళ్ళడం వల్లనే నేను ఇప్పటి వరకు సూపర్గా ఉన్నాం సార్. ఇంతే సార్, థ్యాంక్ యూ సార్. 2 minutes. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు తిరుమల ప్రసాద్. నేను ఒక తాగుబోతు. హాయ్ ఇందాక ఈ ప్రసాద్ పేరా గారు. చదువుతున్న హాయ్ అండి. హాయ్ గిరిగిరి గారు. ఈ రీడింగ్ లో నాకు సడన్ గా నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, ఏకి వచ్చిన తర్వాత ఇక 2 సంవత్సరాలు సోబర్గా ఉన్న తర్వాత నేను తిరిగి తాగాను. తాగినప్పుడు ఎందుకు తాగాను అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే నాకు అర్థం కావట్లేదు. మోసకారి, గందరగోళపరిచేది, అతిశక్తివంతమైనది. అంటే నేను ఆ రోజు ఉదయాన్నే మా మిసెస్ తోటి ఏదో విషయంలో వాదన జరిగింది. దాదాపు ఒక 10 నిమిషాలు వాగ్వివాదం జరిగింది. సాయంత్రం మీటింగ్కి వెళ్ళాలి, వర్క్ అయిపోయింది. మీటింగ్ వెళ్ళే క్రమంలో నా బండి మీటింగ్ వెళ్ళకుండా చక్కగా బార్లకు రెగ్యులర్ గా నేను అంత కొన్ని సంవత్సరాల నుంచి తాగిన బార్ ఉండేదన్నమాట. ఆ బార్లోకి వెళ్ళిపోయింది నా బండి. అక్కడ పోయి కూర్చొని మంచి నా బ్రాండెడ్ లో తెప్పించుకొని తాగి ఆ రికార్డింగ్ నాది ఉంటుంది కదా, ఆమె తప్పేంది నా తప్పేంది ఈ విధంగా వినుకుంటా జడ్జింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నా. ఎంత పిచ్చితనం, నవ్వు వస్తుంది ఇప్పుడు అది గుర్తు చేసుకుంటుంటే. అంటే నేను ఎందుకు తిరిగి తాగేటోని అంటే తిరిగి 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 ఏకి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలకి అంత తెలిసిన తర్వాత కూడా ఎందుకు తాగేటోని అంటే ఆ నాలో ఉన్న అభద్రతా భావం, పీపుల్స్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ ని నా కంట్రోల్ ఉంచుకోవాలి, నాకు నచ్చినట్టు ఉండాలి, నేను చెప్పింది వినాలి మేజర్ గా. దీంట్లో అతి ముఖ్యంగా ఏముంటాయంటే స్వార్థం, స్వార్థ చింతన, స్వలాభాపేక్ష. మరి ఇవన్నీ ఎట్లా తెలీదు, ఇవన్నీ పోవడం ఎట్లా తెలియదు. ఆ తర్వాతే సోపానాల కార్యాచరణ చేసిన తర్వాత ఆ అప్పుడు అక్కడ నాకు తెలిసిందనమాట. 4వ కాలం రాసినప్పుడు అరే ఇవి ఉన్నాయా, ఇది వదిలిపెట్టాలనేది స్పాన్సర్ తో చర్చించిన తర్వాత తెలిసింది. అంటే ఆ కాస్త ఆలోచన. అట్లనే ఈ రోజు కూడా ఉదయాన్నే సేమ్ ఏదో విషయంలో, చిన్న విషయంలో ఆ మంచినీళ్ళు నువ్వు పారబోయొద్దు అని ఏదో చెప్పింది. ఆ విషయంలో నాకు ఒక 2 రోజుల కిందట తను నాతో మా అన్నయ్య చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి ఆమె చూసి కొన్ని జడ్జింగ్ విషయాలు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడేసరికి అదొక కోపం నాలో ఉంది లోపల. అంటే క్షమించేశాను, ఇన్వెంటరీ తీసుకొని వదిలిపెట్టే సరెండర్ చేశాను నాకు. బట్ అది బ్యాక్ సైడ్ లో రన్ అవుతా ఉంది. ఈ రోజు తను పొద్దున ఉదయం ఆ మాట అనేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అవి 2 మిక్స్ అయిపోయి తక్కువ నేను అరవడం స్టార్ట్ చేసిన. అరవడం అంటే నా డిఫెక్ట్లను తీసినప్పుడు నేను ఆటోమేటిక్ గా 10 డిఫెక్ట్లు ఆమె తీసి ముందర పెట్టిన. ఏదైతే కాలం 4th కాలంలో నా డిఫెక్ట్లు కనబడతాయో ఆమె డిఫెక్ట్లు అన్నిట్లో తీసి ముందర పెట్టి ఆమెను ఫిట్టింగ్ చేయడం మొదలు పెట్టిన. దాంతో పాటు ఒక 2 బూతులు కూడా వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయింది, నేను బయలుదేరిన.
ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత కాసేపు ఆగి ప్రేయర్ చేసుకొని ఇన్వెంటరీ తీసుకుంటే అన్ని తప్పులు ఏవైతే డిఫెక్టివ్ పెట్టానో అంతకంటే ఎక్కువ డిఫెక్టివ్ నావే ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తనకు కాల్ చేసి చేస్తే ఎంగేజ్ వచ్చింది. తనే కాల్ బ్యాక్ చేసినప్పుడు తిరిగి నేను అమెండ్ చేసేసి నాదే తప్పు నేను అనడం, అది ఏవైతే అన్నా అవన్నీ కూడా నావే పొరపాట్లు, నేను ఇంకోసారి ఆ విధంగా అనకుండా చూస్తా, ట్రై చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ అంతకు ముందు అమెండ్ చేసేసాను 9th స్టెప్ అయినప్పుడు. బట్ ఇట్లాంటి తిరిగి తిరిగి జరుగుతున్నప్పుడు దాన్ని ఇమీడియట్లీ నేను చేసుకోకపోతే అది ఇప్పటి వరకు కూడా నాలో ఇంకా చక్కం తెచ్చు. సో నేను పని చేస్తే అది పని చేస్తుంది అనే దానికి సోపానాల కార్యాచరణలో స్పాన్సర్ని తీసుకొని వెళ్ళడం వల్ల నాకు ఈ విధంగా ఉందని నేను నా అనుభవాన్ని చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ అండి. కార్యక్రమం సమయం అయిపోయింది. కార్తీక్ గారు కంటిన్యూ. లేదు సార్, అంటే ఈయన జయోమి అన్న ఆయన చెయ్యొచ్చారు. మీ పేరేంటి సార్? కొంచెం రీనేమ్ చేసుకుంటాం. ఆర్ఎన్సి టైం అన్మ్యూట్ చేసుకోండి. మీరు మీరు అన్మ్యూట్ చేయండి. మాట వినబట్ల. మ్యూట్ చేయండి, దాన్ని అన్మ్యూట్ చేయండి. మైక్ బటన్ ఉంటది కదా, దాని మీద నొక్కండి ఒకసారి. ఎర్ర గీత ఉండదు. సో చెప్పండి. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళి ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. టైం అయిపోయింది. ఏమన్నా అర్జెంట్ అయితే మాట్లాడు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. ఈ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారు. నా పేరు శ్రీధరు. నేను త్రాగుబోతుని. హాయ్ శ్రీధర్. మాది ఊరు వచ్చేసి మచిలీపట్నం సార్. నన్ను ఈ త్రాగుబోతనం అనేది నాకు ఇంతకుముందు తెలీదు. తాగి 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 ఇట్లాగే ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను రీసెంట్ గా 3 నెలల క్రితం రైల్వే స్టేషన్ లో వేసాను. రైల్వే స్టేషన్ లో వేస్తే మొన్ననే ఒక 4 days 5 days బ్యాక్ నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాను. నన్ను కొత్తగా దీంట్లో యాడ్ చేశారు. నేను నిన్ననే జాయిన్ అయ్యాను. అయితే చూస్తున్నాను, ఈ నిన్న నైట్ చూశాను. నిన్న స్టార్ట్ అనమాట. ఈ రోజు 5 గంటల మీటింగ్ లోనే గ్రూప్ లో చూసి నేను కూడా మీటింగ్ లో అటెండ్ అయ్యాను. అయితే ఈ రోజు టైం లేదంటున్నారు, రేపు మాట్లాడొచ్చు. అప్పుడు మాట్లాడచ్చు. మీటింగ్ అయిపోయాక కూడా మేము ఉంటాము, అప్పుడు మాట్లాడొచ్చు. మీరు నంబర్కి రిక్వెస్ట్ ఏంటంటే మీ పేరు, సార్ ఫోన్ నంబరు మేము చాట్ లో పెడతాము. మీరు చాట్ లో చూసుకోవటం వస్తుందా? సార్ వచ్చు సార్. సో చాట్ లోంచి మీరు కాపీ చేసుకోండి నోట్బుక్ లోకి. సో మెంబర్లందరికీ కోరిక ఏంటంటే, మన మిత్రుడు, మీ పేరు ఏంటండి? నా పేరు శ్రీధర్ సార్, ఎన్ శ్రీధర్. నెక్స్ట్ టైము రీనేమ్ చేసుకోండి, జయోమి ఎన్ శ్రీధర్. నేను ఇప్పుడే చేసి పెడతాను మీకు. చాట్ లో ఏం చేయాలి సార్? చాట్ లో మా నంబర్స్ పెడతామండి. ఓకే మీటింగ్ సార్. తర్వాత మాట్లాడదాం, లేకపోతే మాకు ఫోన్ అయినా చెయ్యొచ్చు. ఓకేనా అండి? ఓకే సార్. ఓకే. చాట్ లో ఇప్పుడు నేను హాయ్ అని పెడతాను సార్, పెట్టొచ్చా? అయ్యో, ఎందుకు పెట్టకూడదు? పెట్టాను సార్, హాయ్ అని పెట్టాను. అదిగో నా నెంబర్ కూడా పెట్టాను. వేరే నెంబర్స్ కూడా పెడతారు. ఇప్పుడు మీటింగ్ ముగిస్తాము. సో మీటింగ్ తర్వాత కూడా మీరు ఉంటే మేము మాట్లాడొచ్చు. సో మీటింగ్ ఎందుకంటే టైం అయింది, కాకపోతే నెంబర్స్ పెట్టమని విజ్ఞప్తి అండి అందరికి. మీ నెంబర్లు చాట్ లో పెట్టండి శ్రీధర్ గారికి. సో దట్ ఆయన రాసుకోండి, ఫీడ్ అదే ఎక్కడైనా రాసుకోండి, ఫీడ్ చేసుకోండి. రాసుకోమంటారా? సరే సార్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఎవరైనా ప్రశాంత పార్థంతో ముగిస్తారండి మీటింగ్ ని. నేను రికార్డింగ్ ఆపటం జరుగుద్ది.